హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఎంత క్యూట్గా ఉండేవాళ్ళో అసలు ఆ లుక్ చూస్తేనే పిచ్చెక్కిపోయేది. నాకు బాగా గుర్తు ఖుషి సినిమా ఆయన బ్యాగ్ ఇలా ఉండేది. ఆ బ్యాగ్ని మా అన్నయ్య వాళ్ళు వేసుకుని కాలేజీకి వెళ్ళేటప్పుడు మామూలు బిల్డప్ కొట్టేవాళ్ళు కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన నవ్వుకి ఆయన స్మైల్కి బీభత్సమైనటువంటి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అండి. కానీ నిజంగా చెప్తున్నాను కదా, ఆ లుక్కు ఆ స్మైలు అంత పరిపూర్ణంగా నవ్వేటువంటి వ్యక్తిత్వం నాకు తెలిసి ఎవరికి దొరకదేమో. అందుకే కాబోలు ఆయన మనసు కూడా అంత గొప్పగా ఉంటుంది. ఆయన ఎంత అందంగా ఉంటాడో ఆయన మనసు కూడా అంతకు మించి అందంగా ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు తీశారో ఎలాంటి హిట్లు కొట్టారో మనం చూసాం. బట్ కాకపోతే ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యే కొద్దీ ఆయన రేంజ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది, ఆయన బిహేవియర్ అలాంటిది. ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటిది ప్రతి సినిమా నుంచి కూడా మొట్టమొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా డిప్యూటీ సీఎం అయ్యే వరకు కూడా దాన్ని వదలలేదనే చెప్పాలంటే ఆ తత్వం ఇంకా పెరిగిపోయి నేను ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చేయడానికైనా సిద్ధపడిపోయేటువంటి వ్యక్తిత్వం అయిపోయింది. ఇప్పుడు అలాంటి పవన్ కళ్యాణ్ గారు, అలాంటి లుక్స్ ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అడవి శాఖ మంత్రిగా, ఇంకా అనేక శాఖలకు శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్నటువంటి తీరు అద్భుతం అనే చెప్పాలి. కానీ ఆయన లుక్ని ఎక్కడన్నా మిస్ అవుతామేమో అనుకునే వాళ్ళందరికీ కూడా అప్పుడప్పుడు ఇలాంటి లుక్స్తో పవన్ కళ్యాణ్ గారు మనకి సినిమాల్లో మాత్రమే కనిపించారు. బట్ ఇంత స్టైలిష్గా ఒక మంత్రి కూడా ఉంటాడు రా బాబు, ఒక డిప్యూటీ సీఎం ఉంటాడు రా బాబు అని దేశం మొత్తం ఆయన వైపు చూసేలా. ఈయన నిజంగానే హీరోనా డిప్యూటీ సీఎమ్మా అనుకుంటే రెండూ కూడా ఆయనే. అటు చెప్పే కదా, మొన్న ఒక మాట అన్నా, ఆడా ఉంటాడు ఈడా ఉంటాడు అని. తెలంగాణలో ఉంటాడు, ఆంధ్రాలో కూడా ఉంటాడు అన్నాం. ఇప్పుడు సినిమాలో ఉంటాడు, రాజకీయాల్లో కూడా ఒక రేంజ్లో సక్సెస్ సాధిస్తున్నాడు. ఆయనే పవన్ కళ్యాణ్ గారు. ఈ లుక్ చూస్తే మెంటల్ ఎక్కిపోయిందండి నాకైతే. ఇది కదా, ఇది ఒక హాఫే కదా మీకు కనిపించదు అనుకుంటున్నారా? ఫుల్ ఫోటో చూపిస్తా, పిచ్చెక్కిపోద్ది. ఆ లుక్తోనే ఒక సినిమా క్యారెక్టర్ని మీరు అప్పటికప్పుడు రాయొచ్చు. నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ కావచ్చు, సురేందర్ రెడ్డి గారు కావచ్చు, వేరే ఇంకెవరైనా అంత స్టైలిష్ లుక్తో, నాకు తెలిసి నేను నిజంగా చెప్తున్నాను కదా, భారతదేశంలో ఎంత స్టైలిష్ లుక్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కానీ లేదా ఏ శాఖకి సంబంధించినటువంటి మంత్రి అయినా కానీ ఉంటే చూపించండి. ఏమి లుక్ అండి ఇది, చూసారా? మెంటల్ అంటే మెంటల్, మామూలు మెంటల్ కాదు. బ్లాక్ అండ్ బ్లాక్ వేసి అసలు ఆ స్టైలిష్ లుక్ అది నాకు తెలిసి రియలా అది ఏ జనరేటెడా అనేది నాకైతే తెలియదు. కానీ నేనైతే బయట ఎక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూడాల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినయా లేదంటే జనసేనకి సంబంధించిన దాంట్లో ఒక ప్రైవేట్గా నాకైతే కనిపించింది. ఇది మెంటల్ దొబ్బింది అసలు చెప్పాలంటే. చూడండి, అసలు ఈ లుక్తో ఒక సినిమా క్యారెక్టర్ని రాయొచ్చు. ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఓజీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మనం చూసాం, అది ఎలాంటి ఎలివేషన్ ఇస్తుందో, ఎలాంటి అరాచకం సృష్టించిందో మనం చూసాం. బట్ ఈ లుక్తో పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమా చేసి తెర మీద అలా ఈ లుక్తో నడుచుకుంటూ వస్తే అస్సలు మీరు ఊహించుకోండి ఎలాంటి అరాచకాలు జరుగుతూ థియేటర్ తగలబడిపోవడం. అంటే ఓజీతో చూసాం, మళ్ళీ ఈసారి ఇంకొకసారి అలాంటి క్యారెక్టర్ మీరు ఏమి చేయాలి అసలు. ఆ స్టోరీ ఇంకోటి పక్కన పెట్టేయండి, ఇలాంటి సీన్స్ని కొన్ని తీసి పవన్ కళ్యాణ్ గారిని అలా నడిపించుకురండి చాలు. ఆ లుక్కే సినిమా అయిపోద్ది అంతే. మెంటల్ దొబ్బే సీన్స్. ఏదేమైనా కానీ నాకైతే బాగా నచ్చింది, అందుకే చేశాను. ఇది ఎక్కడో ఒక దాంట్లో వచ్చింది. మరి సినిమా కోసం చేశారా, దేనికోసం చేశారా, రియల్గా చేశారా, ఏ జనరేటెడ్ చేశారా అనేది నాకు తెలియదు. కానీ పిచ్చెక్కిపోయిందని చెప్పాలి. అసలు ఆ లుక్ చూస్తే చూడండి, ఆ పవర్ఫుల్ ఐస్, ఆ కళ్ళు, ఆ గెడ్డం, అసలు కటింగ్ ఏ సినిమా కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఒక పక్క ఓజీ అప్డేట్స్ వస్తున్నాయి, ఒక పక్క సురేందర్ రెడ్డి గారిది, అలాగే వకంతం వంశీ గారికి సంబంధించినటువంటి ఆ రెండు ఒకటేసారి కనిపిస్తున్నాయి అప్డేట్స్. బట్ ఏ సినిమా కోసం ఆయన రెడీ అవుతున్నారో తెలియదు. కానీ ఈ లుక్ గనక నాకు తెలిసి వకంతం వంశీ గారికి సంబంధించిన ఆ సినిమా లుక్ ఏమో అనిపించింది. ఆయన క్యారెక్టర్లు కూడా అలాగే ఉంటాయి. మనం చూసాంగా టెంపర్ కానీ, లేదంటే అంతకుముందు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనేటువంటి అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ కానీ, అలాంటి వకంతం వంశీ గారు ఎలాంటి క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ గారి కోసం డిజైన్ చేస్తున్నారంటే, మొన్న రామ్ తాళ్ళూరి గారిని నేను కొండగట్లో కలిసినప్పుడు మన దాంట్లో కూడా ఒక వీడియో చేసాం. ఏం సార్ ఎలా ఉండబోతుంది సార్ సినిమా అంటే, ఓజీకి 100 రెట్లు ఉంటుంది గుర్తుపెట్టుకోండి అన్నాడు ఆయన. ఇంకా ఆలోచించండి, వకంతం వంశీ గారు ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారో అలాంటి క్యారెక్టర్కి మరి ఏమన్నా
ప్రిపేర్ అవుతున్నారా, ఆ లుక్స్ అంతా కూడా అలా ఇలా గనక ఉంటే మెంటల్ అంతే. ఇంకా మెంటల్ అంటే మామూలు మెంటల్ కాదు.